హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో చాలా వీడియోస్ లో కింద కొన్ని కామెంట్స్ రావడం జరుగుతుంది. సో ఈ కామెంట్స్ ని బేస్ చేసుకుని నీట్ ఎంసెట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది డౌట్స్ అయితే కింద రావడం జరుగుతుంది. ఆ కామెంట్స్ అన్నిటి కలిపి నేను ఒక వీడియో చేయాలనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియో నీట్ ఎంసెట్ రాసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో చూస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫై అవుతుంది. సో చాలా మంది అడిగేది ఏంటంటే, సో నీట్ ఎగ్జామ్ ఎంసెట్ అంటే మాక్సిమం బైపీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా 2 ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా రాస్తారు. మాక్సిమం 2 కూడా అప్లై చేసి ఉంటారు. మాక్సిమం చూడండి, నీట్ ఎగ్జామ్ కి అదే మనకి ఈఏపీ సెట్, ఇవరకు ఎంసెట్ అన్న వాళ్ళు దీన్ని మనం ఈఏపీ సెట్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మెడిసిన్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని కూడా నీట్ లో వెళ్ళిపోయినాయి కాబట్టి ఎం తీయడం జరిగింది. మెడిసిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నటువంటి కోర్స్ అనేది డిలీట్ అయినాయి కాబట్టి ఇందులోంచి ఈఏపీ సెట్ గా కన్వర్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నీట్ ఈఏపీ సెట్ పాయింట్ ఆఫ్ చాలా మంది అడుగుతుంది, సార్ మేము తెలుగు మీడియం లో నీట్ ఎగ్జామ్ రాస్తాము, అంటే నీట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో తెలుగు మీడియం వచ్చేసరికి ఎన్సీఆర్టీ బుక్స్ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి కానీ తెలుగు మీడియం లో ఉండవు కదా సార్, మేము ఏం ప్రిపేర్ అవ్వాలి చాలా మంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్. సో దీనికి ఒకటే ఆన్సర్, ఇది ఎన్సీఆర్టీ బుక్స్ అవ్వచ్చు, స్టేట్ బుక్స్ అవ్వచ్చు, మాక్సిమం 2 విధాలుగా సిలబస్ ఒకటే, ఎక్కడ చేంజ్ లేదు. కాకపోతే ఎన్సీఆర్టీ పాయింట్ ఆఫ్ లో క్లాస్ 11 క్లాస్ 12 అని మొత్తం బయాలజీ పాయింట్ ఆఫ్ లో ఉంటుంది. అంటే 2 బుక్స్ మీకు కనిపిస్తాయి. అలాగే స్టేట్ సిలబస్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి బాటనీ సపరేట్ గా జువాలజీ సపరేట్ గా ఉంటాయి. అంటే బాటనీ ఫస్ట్ ఇయర్ లో 2 బుక్స్ ఉంటాయి, అంటే ఫస్ట్ ఇయర్ ఒక బుక్, సెకండ్ ఇయర్ ఒక బుక్ బాటనీ పాయింట్ ఆఫ్. అలాగే జువాలజీ పాయింట్ ఆఫ్ కూడా 2 బుక్స్, ఫస్ట్ ఇయర్ ఒకటి, సెకండ్. అంటే ఫస్ట్ ఇయర్ లో బాటనీ ఒక బుక్, జువాలజీ ఒక బుక్ ఉంటుంది. అలాగే సెకండ్ ఇయర్ లో కూడా బాటనీ ఒకటి, జువాలజీ మొత్తం 4 బుక్స్ ఉంటాయి. అయితే మొత్తం కలిపేసి బయాలజీ అని చెప్పి క్లాస్ 11 క్లాస్ 2 బుక్స్ కింద అయితే ఉంటాయి. ఇక్కడ మనకి 4 బుక్స్ వరకు మనకి ఇవ్వడం జరుగుతుంది. రెండిట్లో ఉన్న సిలబస్ యాక్చువల్ ఒకటే, కాకపోతే డివైడ్ అవుతాయి. అంటే బాటనీ సపరేట్ గా జువాలజీ సపరేట్ గా డివైడ్ అవడం వల్ల మీకు ఎక్కువ సిలబస్ లో కనిపిస్తుంది. సో ఎక్కువ ఏం కాదు, మ్యాక్స్ 2 కూడా ఈక్వలే. సో ఈ నీట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు కూడా తెలుగు మీడియం ఏదైతే ఉందో, తెలుగు అకాడమీ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ తీసుకోండి, ఖచ్చితంగా అందులో చదువుకోండి, ప్రాబ్లం అయితే లేదు. ఇది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, అంటే తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాశారు. అయితే నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ కానీ ఎంసెట్ ఎగ్జామ్ కానీ ఇంటి దగ్గర కూర్చొని మాక్సిమం సెంటర్ కోచింగ్ సెంటర్ కి వెళ్ళి అంత అమౌంట్ బేర్ చేయని వాళ్ళు ఇంట్లో ప్రిపరేషన్ ఏ విధంగా చేస్తే బెటర్ గా ఉంటుందని చెప్పని చాలా మంది అవ్వడం జరుగుతుంది. అయితే నీట్ ఈఏపీ సెట్ ఏదైతే ఉందో రెండింటి కూడా ప్రిపరేషన్ ప్లాన్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు మీడియం అవ్వచ్చు, ఇంగ్లీష్ మీడియం అవ్వచ్చు. సో మాక్సిమం నీట్ పాయింట్ ఆఫ్ లో ఎన్సెట్ టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉంటాయి. క్లాస్ 11 క్లాస్ 12 2 కూడా ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర. సో నీట్ పాయింట్ ఆఫ్ లో క్లాస్ 11 క్లాస్ 12 2 బుక్స్ కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిందే. బయాలజీ పాయింట్ ఆఫ్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడాను. సో మాక్సిమం ఇవే ప్రిపేర్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీట్ ఎగ్జామ్ కానీ ఈఏపీ సెట్ ఎగ్జామ్ కానీ రాసే వాళ్ళు, సో ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా స్టేట్ సిలబస్ ప్రాబ్లం లేదు, రాయొచ్చు. సో ఈఏపీ సెట్ రాసే వాళ్ళు కూడా ఎన్సీఆర్టీ బుక్ ప్రిపేర్ అయినా ఖచ్చితంగా రాస్తారు, ప్రాబ్లం. రెండింటికి డిఫరెన్స్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు తెలుగు అకాడమీ బుక్స్ ఉంటే అవి చదవండి, లేదా ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటే ఇవి చదవండి. సో ఏదైనా సరే మాక్సిమం 2 ఎగ్జామ్స్ కూడా ఒకటే సిలబస్ మాక్సిమం ఉంటుంది. అందులో పెద్ద వేరియస్ అయితే ఉండదు, ఉంటే చిన్నది ఉంటుంది. కానీ ఇంకా ఎన్సీఆర్టీ లో కంటే కొద్దిగా అడిషనల్ గా ఉంటాయి, ఇంకా ఉంటాయి కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా మీరు నేర్చుకుంటే బెటర్ గా ఉంటుంది. కాబట్టి అది చూసుకోండి. అయితే మీరు నీట్ ప్రిపరేషన్ ప్లాన్ లో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు ఒక చాప్టర్ అనుకోండి. సో రోజుకు ఒక చాప్టర్, మీరు బాటనీ ఒక చాప్టర్, జువాలజీ ఒకటి, ఫిజిక్స్ ఒకటి, కెమిస్ట్రీ ఒకటి, ఇలా మనకి రోజుకు ఒక చాప్టర్ పిక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ద లివింగ్ వరల్డ్ బాటనీ పాయింట్ ఆఫ్ లో అలా తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్. అలాగే జువాలజీ పాయింట్ ఆఫ్ లో యానిమల్ కింగ్డమ్ అనుకుందాం. సో ఈ రకంగా మీరు ఏంటంటే రోజుకు ఒక చాప్టర్ తీసుకుని ఆ చాప్టర్ ఖచ్చితంగా ఒక 2-3 టైమ్స్ చదవండి. సో 2-3 టైమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ లో మీరు ఏదో ఒక బుక్ తీసుకోండి. అది ఎన్సీఆర్టీ అట్ యువర్ ఫింగర్ టిప్స్ అవ్వచ్చు, గేరప్ అవ్వచ్చు, హరియంత్ అవ్వచ్చు, ఏదైనా సరే మీ ఇష్టం. ఏదో ఒక ఆబ్జెక్టివ్ బిట్స్ ఉన్నటువంటి బుక్ ఒకటి మీరు ఖచ్చితంగా కొనుక్కోవాలి. అంటే మీ దగ్గర ఎన్సీఆర్టీ బుక్స్ కానీ తెలుగు అకాడమీ బుక్స్ కానీ ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ ఉండాలి. దీంతో పాటు ఏదైతే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ లో ఒక బుక్ కూడా ఖచ్చితంగా తీసుకోండి. సో మీరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెసన్ మొత్తం చదువుతారు, ఒక 2 టైమ్స్ 3 టైమ్స్. లెసన్ మొత్తం అర్థమైన తర్వాత ఆబ్జెక్టివ్ బిట్స్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. సో ఆబ్జెక్టివ్ బిట్స్ ట్రై చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. సో ఇది ప్యాటర్న్, ప్రతిరోజు కూడా మీరు ఒక చాప్టర్ దానికి సంబంధించిన ఎన్సీఆర్టీ ఏదైతే అంటే దాన్ని బేస్ చేసుకున్నటువంటి ఆబ్జెక్టివ్ బిట్స్ ఏవైతున్నాయో ఆబ్జెక్టివ్ బిట్స్ ప్రాక్టీస్ చేయడమే. సో ఇలా మొత్తం చేసిన తర్వాత మాక్సిమం ఏదో ఒక రోజు మళ్ళీ టోటల్ గా అంటే 1 వీక్ కంప్లీట్ అయింది. 1 వీక్ ఏమవుతుంది, ఏదో ఒక రోజు మళ్ళీ రివిజన్ పెట్టుకోండి. టోటల్ ఆ వీక్ లో కంప్లీట్ చేసిన మొత్తం చాప్టర్స్ అన్ని కూడా ఒకసారి మళ్ళీ రివిజన్ లో మొత్తం చేసుకోండి. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో ఆ రకంగా మీరు ప్రిపేర్ అయితే మీకు బెటర్ గా ఉంటుంది. సో ఇది ప్రిపరేషన్. సో రోజుకో చాప్టర్ చొప్పున చదవడం, 2-3 టైమ్స్ చదవాలి. ఒకసారి చదివితే సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. 2-3 టైమ్స్ చదివిన తర్వాత ఆబ్జెక్టివ్ చేయడానికి ట్రై చేయండి. సో ఎన్ని బిట్స్ చేయగలుగుతున్నారు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. బిట్స్ చేయడం అడ్వాంటేజ్ అంటే ఎగ్జామినేషన్ లో బిట్స్ ఏ విధంగా అంటే ఆ మ్యాటర్ చదివిన తర్వాత ఆ మ్యాటర్ బేస్ చేసుకుని బిట్స్ ఏ విధంగా వస్తాయి, ఆబ్జెక్ట్ ఏ విధంగా అడుగుతారు, మనం ఏ విధంగా ఆలోచించాలన్నది కూడా మీకు ఐడియా రావడం జరుగుతుంది. ఖచ్చితంగా చేయండి. అలాగే 2024 డిలీటెడ్ సిలబస్ కూడా చాలా మంది అడుగుతున్నారు.
డిలీటెడ్ సిలబస్ పార్ట్ ద లివింగ్ వరల్డ్ లో కొంత పార్ట్ ఏదైతే టాక్సానమిక్ ఎయిడ్స్ ఉన్నాయి అవి మాత్రం డిలీట్ అయినాయి. అందులో ఫస్ట్ ఉన్న టాపిక్ డిలీట్ అయింది అనుకున్నాను, కానీ డిలీట్ అవ్వలేదు. వాట్ ఈస్ లైఫ్ అనేది అది ఖచ్చితంగా ఉంది, చూడండి అది. నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్ పాయింట్ ఆఫ్ వ్యూ యాంజియోస్పెర్మ్స్ కొంత పార్ట్ డైకాట్ మోనోకాట్ వరకు కూడా యాంజియోస్పెర్మ్స్ ఉంటాయి. తర్వాత లైఫ్ సైకిల్స్ ఏవవుతున్నాయి అది మాత్రం మళ్ళీ డిలీట్ అయింది, చూసుకునేది ఒకటి. ట్రాన్స్పోర్ట్ ప్లాంట్స్ అనేది కంప్లీట్ డిలీట్ అయింది. మినరల్ న్యూట్రిషన్ కూడా కంప్లీట్ డిలీట్ చేశారు. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో వెంటిలేషన్ ఒకటి, సీడ్ డోర్మెంట్స్ ఒకటి, ఫోటో పీరియాడిజం ఒకటి, ఈ 3 డిలీట్ అయినాయి. అలాగే డైజెషన్ అబ్జార్ప్షన్ కంప్లీట్ టోటల్ చాప్టర్ డిలీట్ అవ్వడం జరిగింది. న్యూరల్ కంటెంట్ కోఆర్డినేట్స్ లో ఏదైతే మనకి రిఫ్లెక్స్ యాక్షన్ ఒకటి, సెన్స్ ఆర్గాన్స్ ఒకటి, సో ఇవి మొత్తం డిలీట్ అవ్వడం జరిగింది, చూసుకోండి. ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో సెకండరీ గ్రోత్ డిలీట్ అవ్వడం జరిగింది. సో ఇది అయితే టిష్యూస్ డిలీట్ అయినాయి అంటారు, కానీ టిష్యూ సిస్టమ్స్ అర్థం అవ్వాలంటే టిష్యూస్ మీకు తెలియాలి, ఖచ్చితంగా టిష్యూస్ కూడా చదవండి. అదే నెక్స్ట్ ఏంటంటే ఈ రిప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్ ఇది కూడా కంప్లీట్ డిలీట్ అవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ లో ఏదైతే పొల్యూషన్స్ ఉంటాయి, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇది కంప్లీట్ డిలీట్ అయింది. నెక్స్ట్ అగ్రోకెమికల్స్, నెక్స్ట్ అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, డిఫారెస్టేషన్ ఒకటి, సో ఇవన్నీ డిలీట్ అయినాయి. నెక్స్ట్ థర్డ్ అంటే ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ లో వచ్చేసరికి ఆర్గానిజమ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఒకటి, హ్యాబిటేట్ నీడ్స్, నెక్స్ట్ ఏంటంటే పాపులేషన్ ఒకటి, ఇకలాజికల్ అడాప్టేషన్ ఒకటి, ఇవన్నీ కూడా డిలీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఫుడ్ ప్రొడక్షన్ కూడా డిలీట్ అవ్వడం జరిగింది. అలాగే కొన్ని ఫ్యామిలీస్ యాడ్ చేయండి, యాడెడ్ సిలబస్ కోసం ఫ్యామిలీస్ కొన్ని యాడ్ చేశారు. మాల్వేస్ ఒకటి, క్రూసిఫేర్ ఒకటి, దీన్ని మనం బ్రాస్కేస్ అని కూడా అంటాం. నెక్స్ట్ లెగ్యూమినేస్, దీన్ని మనం ఫ్యాబేస్ ఆల్రెడీ ఉన్నది, అది ఫ్యాబేస్ ఒకటి, గ్రామినీ ఆర్ పోయేసి అంటాం, కంపోజిట్ అని వచ్చి. సో ఇలాగ మనకి ఏంటంటే యాడ్ అయినటువంటి ఫ్యామిలీస్. అలాగే ఎంజైమ్స్ పాయింట్ ఆఫ్ లో ఎంజైమ్ క్లాసిఫికేషన్ ఒకటి, నామెన్క్లేచర్ ఒకటి, సో ఇది కూడా మనకి ఇది టెలి అకాడమీ ఏదైతే ఉందో దానిలో మనకి స్టేట్ సిలబస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రోటీన్ బయోసింథసిస్ ఒకటి, దీంతో పాటు టొబాకో అబ్యూస్ ఒకటి, నెక్స్ట్ డెంగ్యూ, చికెన్ గునియాస్, ఇవన్నీ కూడా కొద్దిగా మనకి యాడ్ అవ్వడం జరిగింది, ఇలా యాడెడ్ సిలబస్. సో ఇది ఓవరాల్ గాను. సో దీనికి సంబంధించి ఒక పీడిఎఫ్ ఫామ్ లో ఉన్నటువంటి టోటల్ సిలబస్ కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదే విధంగా మన భాస్కర్స్ బయాలజీ ఛానల్కి వచ్చేసరికి మాక్సిమం ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ చెప్తాను. టాపిక్ చెప్పిన తర్వాత దానికి సంబంధించి బిట్స్ సంబంధించి ఒక వీడియో అయితే మాత్రం మనం మాక్సిమం డైలీ అప్లోడ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. సో నాకు కొద్దిగా బిజీ అవడం వల్ల వీడియోస్ చేయడం కూడా కొద్దిగా తగ్గించాను. సో కాబట్టి మాక్సిమం ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వరకు రోజుకు ఒక చాప్టర్ సంబంధించినటువంటి ఈ బిట్స్ అనేవి నేను మీకు వీడియో ఒకటి మాక్సిమం ప్రతిరోజు పెట్టడానికి ట్రై చేస్తాను. సో వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.